బ్యాక్ టు న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మార్కెట్ లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ట్రేడర్లు అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. నిన్న షాద్నగర్ మార్కెట్ ను బీజేపీ నేతలు సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వర్షాకాలంలో వరిపోతాం. మనము మార్కెట్ కమిటీకి చైర్మన్ గారిని నియమించుకున్నారు, మెంబర్లను నియమించుకున్నారు, సెక్రటరీ ఉన్నాడు. ఈ 2 నెలల సీజన్లో వాళ్ళని పెట్టింది ఎందుకు? మనము అక్కడ ఉండి రైతుల బాగోగులు చూడడానికి. కానీ మేము పోయినప్పుడు ఒక సెక్రటరీ తప్ప చైర్మన్ లేడు, మెంబర్లు కూడా లేరు. ఒక వైస్ చైర్మన్ ఉంటాడు, దీనికి ఎవరు కూడా లేరు. అంటే వాళ్ళు ఉంటే ఏమైందంటే రైతులు వచ్చి అడిగితే పట్టాలు ఇస్తే ఆ పట్టాలు కప్పుకుంటారు దాని మీద. నిన్న మనం చూసినాం అకాల వర్షం, మేము పాప ఎండిన ఒడ్లు, ఎండిన మక్కలు పూర్తిగా తడిచిపోయినాయి, పాపం పుట్టుకపోయినాయి. అదే వాళ్లకు అవగాహన కల్పిస్తే తాడిపత్రులు ఇస్తే బ్రహ్మాండం కప్పుకుంటుంది. కనుక ఇది బాగా నిర్లక్ష్యం వహిస్తున్నాం. మనకు ఇప్పుడు మక్కల సీజన్ అయిపోయింది, కొంత ఉన్నది. వాళ్ళకు వచ్చేటువంటి 2400 రూపాయలు ఒక పల్లాకు అది ఇచ్చేటట్టు సెక్రటరీ గారు ఒక కమిటీ నిర్ణయించాలి. వరి ధాన్యాన్ని కూడా తక్కువ రేటుకి అమ్ముతున్నాం, 500 బోనస్ పోతుంది. దీన్ని కూడా చేసి వాళ్ళకి సౌకర్యం కల్పించాలి. కానీ రైతుల పట్ల నిర్లక్ష్యం, రైతులు అంటే చిన్న చూపు. రైతులు కేవలం వాళ్ళని వాడుకోవడానికి రైతుల దగ్గర వచ్చి అపోజిషన్ ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ మీద రూలింగ్ ఉన్నప్పుడు అపోజిషన్ మీద చేయడమే తప్ప రైతులకు చేసేది ఇప్పుడు కూడా ఏం లేదన్న. ఎందుకనంటే నేను ఇప్పుడు చెప్పిన ఒకటి, భూములు కావాలంటే ఇబ్బంది ప్రమేయం లేకుండా ఒక జీవో తెచ్చి గుంజుకోగలుగుతున్నాం. మరి రైతుల ఒడ్లు ఎందుకు ఉంటలేరు? అటువంటి జీవో తెచ్చి రైతులు ఈ పలానా రేట్ ఇస్తున్నా నీ ఒడ్లు ఇచ్చేసి అని చెప్పేసి ఎందుకు తీసుకోపోవట్లేదు? రైతులు ఎవరు ఇవ్వట్లేరా? వద్దన్న భూములు ఏమో గుంజుకుంటారు, అమ్ముతామన్న ఒడ్లు ఏమో ఎవరు కొనుక్కోవట్లేదు అన్న. చాలా దారుణమైన పరిస్థితి అన్న రైతులది.